హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇష్మట్ ప్రియ యూట్యూబ్ ఛానల్. నీరు కానీ నీరు అదేనండి, పన్నీరు. పన్నీర్తో ఇవాళ మనం పన్నీర్ బటర్ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం మన వీడియోలో. పన్నీర్ బటర్ మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి అంత ఎక్కువ టైం ఏం పట్టదు, పేర్లోనే ఉంది కదండి. సో మెయిన్ గా కావాల్సింది పన్నీర్. నాన్ వెజ్ లో వెరైటీస్ అంటే చికెన్, మటన్, ఫిష్ ఇలా చాలా వెరైటీస్ ఉంటాయి. బట్ వెజ్ లో ఏమైనా స్పెషల్స్ చేసుకోవాలంటే గుర్తొచ్చేది పన్నీర్ అండ్ మష్రూమ్ కదా. అందులో మెయిన్ గా పన్నీర్ బటర్ మసాలా అంటే నాకు చాలా ఇష్టం. విత్ బటర్ నాన్ కానీ ఆర్ లేకపోతే చపాతీలోకి అసలు ఆ కాంబినేషన్ అయితే సూపర్ కదా. సో ఫస్ట్ పన్నీర్ ని ఇలాగా పెద్ద ముక్కలుగా కోసుకొని ఆ తర్వాత వాటిని ఇలాగా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇది మనం చేసుకునేది గ్రేవీ కర్రీ లాగా కాబట్టి పన్నీర్ ని మరీ పెద్దగా కట్ చేసుకోకూడదు. ఇలా కొంచెం మీడియం సైజ్ లో కట్ చేసుకుంటే తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటది. మీకు సీక్రెట్ చెప్పనా, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఎక్కువ పీసెస్ వస్తాయండి. అంతే కదా, ఏమంటారు మీరు కూడా కామెంట్ చేసేయండి. సరే, ఇంకా పన్నీర్ మొత్తాన్ని ఇలాగా చిన్న చిన్న క్యూబ్స్ లా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సరే, ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్దామా. ఒక బాండీ తీసుకొని అందులోకి ఒక 3 to 4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి అండ్ కొంచెం బటర్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అండ్ బటర్ కొంచెం వేడైన తర్వాత ఫస్ట్ ఇలాగా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోండి, అప్పుడు ఈవెన్ గా ఫ్రై అవుతాయి. ముందుగా పీసెస్ గా కట్ చేసుకున్న పన్నీర్ ఉన్నాయి కదా, అవి వేడవుతున్న నూనెలో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ ని మరీ ఎక్కువగా ఫ్రై చేయొద్దు, ఎందుకంటే గట్టిగా అయిపోతాయి. లైట్ గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. చూడండి, ఈ కలర్ లోకి వస్తే సరిపోతుంది. ఒకసారి మొత్తాన్ని ఇలా టోస్ట్ చేసుకొని ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ అయిపోతే మిగతా ప్రాసెస్ అంతా చాలా ఈజీ. మేమైతే దగ్గరగా ఒక 1/2 kg పన్నీర్ తీసుకున్నాము. ఈ పన్నీర్ రెసిపీస్ నాకు ఎక్కువ ఎక్కడ ఇష్టం అంటే దాబాస్ లో అండి. ఆ దాబాస్ లో పన్నీర్ బటర్ మసాలా, కాజు పన్నీర్, మేతి చామన్ ఇలా అన్ని రకాలు దాబాలో తింటే ఆ టేస్టే వేరు. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్ లో కొంచెం ఆయిల్, కొంచెం బటర్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి. ఈసారి స్పైసెస్ కూడా ఎక్కువ అవసరం లేదు. 2-3 లవంగాలు, 2-3 యాలకులు, బిర్యానీ ఆకుని చెక్క, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, కలర్ కోసం 2-3 ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు. ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎలాగో మనం మిక్స్ చేస్తాం కాబట్టి. అవన్నీ త్వరగా ఫ్రై అవడానికి కొంచెం సాల్ట్, 10 to 15 వరకు జీడిపప్పు యాడ్ చేసుకోండి. ఇవన్నీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ ఉల్లిపాయలు మెత్తపడే వరకు చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక 2 వరకు టమోటాలు యాడ్ చేసుకోండి. చిన్నగా కట్ చేయాల్సిన అవసరం లేదు, కొంచెం మీడియం సైజ్ లోనే కట్ చేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తాన్ని కలుపుకొని లైట్ గా పసుపు యాడ్ చేసుకోండి. పసుపు అనేది పూర్తిగా ఆప్షనల్. అన్ని కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని అన్ని మెత్తబడే వరకు కుక్ చేసుకోవాలి. మరీ గుజ్జుగా అయిపో వరకు కుక్ చేసుకోవద్దు, ఎందుకంటే మనం మిక్సీ వేసినప్పుడు గ్రేవీ అనేది చాలా పల్చగా అయిపోతుంది. చూడండి, ఇలా అన్ని మెత్తబడితే సరిపోతుంది. అంత వేడి మీద మిక్సీ వేయకూడదు కాబట్టి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫైన్ గా గ్రైండ్ చేసుకోవాలి. ఆల్రెడీ టమాటాలో వాటర్ ఉంటాయి కాబట్టి మనం వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్యాన్ వేడి చేసుకొని అందులోకి సేమ్ ఇందాకట్లాగే కొంచెం బటర్, కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, లైట్ గా పసుపు అన్ని యాడ్ చేసుకున్న తర్వాత మసాలాలన్నీ మాడకుండా ఒకసారి నీట్ గా కలుపుకోండి. వీటికి మెజర్మెంట్స్ ఏం అవసరం లేదు, మీరు తినే స్పైస్ ని బట్టి అన్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా పేస్ట్, ఆ పేస్ట్ ని యాడ్ చేసుకోవాలి. ఈ పన్నీర్ బటర్ మసాలా ఇంకా మంచిగా కలర్ రావాలంటే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అని ఉంటది, ఆ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటే మంచి కలర్ వస్తుంది రెస్టారెంట్ స్టైల్లో. సో మొత్తాన్ని కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం కన్సిస్టెన్సీని చూసుకొని లైట్ గా వాటర్ యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవద్దు, గ్రేవీ అనేది కొంచెం తిక్కగా ఉంటేనే బాగుంటది తినేటప్పుడు. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసేసుకోండి, గ్రేవీని కుక్ చేసుకోండి. మూత పెట్టకపోతే అది టపటపా అని మీద పడుతుంటది. ఈ గ్రేవీ కుక్ అవడానికి కూడా అంతసేపు పట్టదండి, చాలా త్వరగానే దగ్గర పడిపోతుంది. ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు కొంచెం బటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక సీక్రెట్ చెప్తాను, ఏంటిదంటే పచ్చి ఉల్లిపాయలు. ఆల్రెడీ మనం ఉల్లిపాయలు ఉడకబెట్టుకుని పేస్ట్ చేసుకున్నాం కదా, అదొక టేస్ట్ అయితే ఈ ఉల్లిపాయలు ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు కొంచెం ఉల్లిపాయలు ఇలా యాడ్ చేసుకుంటే మనకి లైట్ గా ఉడికి అలా తినేటప్పుడు చాలా బాగుంటది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. అండ్ ద మెయిన్ కీ ఇంగ్రీడియంట్ ఏంటంటే కసూరి మేతి. ఈ కసూరి మేతిని ఇలా ఒకసారి నలుపుకొని యాడ్ చేసుకోండి, అది చాలా టేస్ట్ ని యాడ్ చేస్తుంది. తర్వాత ఫ్రై చేసుకున్న పన్నీర్ ని యాడ్ చేసుకొని ఒకసారి లైట్ గా కలుపుకోవాలి. మరీ ఎక్కువగా కలుపుకోవద్దు, ఇలా సైడ్ నుంచి నీట్ గా కలుపుకోండి, లేకపోతే పన్నీర్ విరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ అయితే ఇంకా చాలా సాఫ్ట్ గా ఉంటాయి కదా, సో కేర్ఫుల్ గా కలుపుకోండి. ఇప్పుడు ఫైనల్ గా ఒకసారి లిడ్ క్లోజ్ చేసేసుకొని ఒక 5 minutes వరకు కుక్ చేసుకోవాలి. మనం ఎప్పుడు పన్నీర్ బిర్యానీ, పన్నీర్ బటర్ మసాలా అన్ని రెస్టారెంట్ లోనే తింటూ ఉంటాం, ఇలా కూడా ఇంట్లో ఒకసారి ప్రిపేర్ చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఫైనల్ గా మన యమ్మీ పన్నీర్ బటర్ మసాలా ఇస్ రెడీ. చూడండి ఫ్రెండ్స్, ఎంత యమ్మీగా ఉంది కదా. మేమైతే మంచిగా చపాతీలు చేసుకొని అందులోకి తిన్నాము, చాలా బాగుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.